నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అప్పటి మాజీ ముఖ్యమంత్రి, మాజీ డిప్యూటీ సీఎం అయిన కేజ్రీవాల్కి ఇంకా మనీష్ సిసోడియా గారి అయితే న్యాయస్థానం నుంచి అయితే ఒక ఊరటైతే కలిగింది. ఇంతకు ఏం జరిగింది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం. నమస్తే. సరే, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఆ స్కామ్లో ఢిల్లీలో ముఖ్యమంత్రి గారిని, అప్పటి డిప్యూటీ సీఎం గారిని జైల్లో పెట్టిన వాయన మనం చూసిందే. ఇక్కడ తెలంగాణ నుంచి చూసుకున్నట్టయితే కవిత గారు కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి తిహార్ జైల్లో తనని కూడా కొన్ని నెలలు ఉంచిన సంగతి మనకు అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు వీళ్ళిద్దరికైతే ఊరట కలిగింది, తప్పుడుగా ఉన్నాయి అని చెప్పేసి కొంత మందలించినట్టు కూడా కవిత గారికి కూడా ఊరట దొరికిందిగా, బెయిల్ దొరికింది. బెయిల్ అప్పుడు దొరికింది, బెయిల్ కాదు అసలు. ఇప్పుడు కేసులో నుంచి కూడా ఆవిడకి, వీళ్ళకి ఏదైతే వర్తిస్తుందో ఆవిడకి కూడా అదే వర్తిస్తుంది. అంటే టోటల్గా ఒక స్కీమ్, అంటే ప్రభుత్వం ప్రైవేటు వాళ్ళకి లిక్కర్ ఇవి ఇచ్చింది, టెండర్లు పాడారు. దానిలో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వలన కొందరికి వెళ్ళేటట్లుగా డీల్ నడిచింది. అలా సౌత్ ఇండియాకి చెందినటువంటి ఒక లిక్కర్ లాబీ వాళ్ళతో లైజానింగ్ చేయటానికి కవిత గారిని వాడారు అనే ఆరోపణ కింద వీడిని అరెస్ట్ చేశారు. కాబట్టి అసలు ఒరిజినల్ స్కామ్ చేసినటువంటి వాళ్ళకే ఊరట దొరికినప్పుడు వీడికి ఆటోమేటిక్గా దొరుకుతుంది. అలా సిసోడియాకి అలాగే కేజ్రీవాల్కి మాత్రమే కాదు, కవిత గారికి కూడా ఊరట దొరికింది కోర్టు నుంచి. అయితే ఈ స్కాములు, దీనిలో ఇన్వాల్వ్ చేయటము, వీళ్ళందరినీ అరెస్ట్ చేయటము, ఈ అరెస్టులు, కేసులు అనే దాని వెనకాల చాలా స్పష్టంగా ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఒక వ్యూహం ఉంది. ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి పొలిటీషియన్ మీద ఏదో ఒక కేసు ఉండి తీరాలి. ఏదో పద్ధతిలో ప్రతి పొలిటీషియన్ జుట్టు తన కంట్రోల్లో ఉండాలి అనే ఉద్దేశంతో ఎక్కడ అవకాశం దొరికితే ఏదో ఒక కేసులో ఇరికించండి, 4 రోజులు జైల్లో ఉండి ఏదో బెయిల్ మీద బయటకు వచ్చేస్తారు, కానీ కంట్రోల్లో ఉంటారు. ఈ కేసు పట్టుకుని వాళ్ళని ఆపరేట్ చేయొచ్చు. అంటే మనకి రిమోట్ కంట్రోల్ చేయడానికి కేసులు అనేవి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ప్రతి పొలిటికల్ పార్టీ మీద ఇలాంటి దాడులు చేస్తూ వెళ్ళారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ని కంట్రోల్లోకి తీసుకోవటం అనే స్కీమ్లో కవిత గారిని వాళ్ళు ఇన్వాల్వ్ చేశారు. ఇప్పుడు ఆవిడ బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేసి ఉన్నారు. బీఆర్ఎస్ మీద ఆల్రెడీ రకరకాల పద్ధతుల్లో సిబిఐ ఎంక్వైరీలు అవి నడుస్తున్నాయి. అంటే అది ఫోన్ ఇది కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఈ కార్ ఫార్ములా రేసులు, ఇలా రకరకాల కేసులు ఆల్రెడీ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈవిడి మీద గొడవ చేయక్కర్లేదు. కేజ్రీవాల్ ఆల్రెడీ సరెండర్ అయిపోయాడు కాబట్టి అది ప్రమాదకరం కాదు. కానీ కోర్టు మాత్రం వీళ్ళు పెట్టినటువంటి అభియోగాలు, వీళ్ళు చూపించినటువంటి ఆధారాలు ఇవేవి కూడా హేతుబద్ధంగా లేవు అనే ఉద్దేశంతో వీళ్ళని పక్కన పెట్టింది. ఈ పక్కన పెట్టడం వలన ఇప్పుడు వీళ్ళు బయటపడిపోయినట్టే దాదాపుగా. అంటే పక్కన ఇప్పుడు ఫస్ట్ అప్పుడేమో తీసుకెళ్ళి ఇన్ని రోజులేమో జైల్లో పెట్టారు సార్. అప్పుడు కనిపించని తప్పులు ఇప్పుడు ఎలా కనిపించాయి, అండ్ అట్లనే చూసుకున్నట్టు అప్పుడు కనిపించిన తప్పులు ఇప్పుడు ఎలా కనిపించకుండా పోయాయి. అప్పుడు కనిపించలేదు. అప్పుడు అంటే జనరల్గా పోలీసులు ఒక నేర ఆరోపణ చేస్తారు. ఆరోపణ చేసి ఈ ఆరోపణల కింద వీళ్ళని మేము కోర్టుగా సమర్పిస్తున్నామని తీసుకెళ్ళి కోర్టులో సబ్మిట్ చేస్తారు. చేసినప్పుడు కోర్టు రిమాండ్కి పంపిస్తుంది. పంపించిన తర్వాత కేసు మెరిట్స్ ప్రకారం అక్కడ విచారణ జరుగుతుంది. ఆ మెరిట్స్ లేవు అని కోర్టు ఫీల్ అయినప్పుడు ఇలాంటి జడ్జిమెంట్లు వస్తాయి, ఇలాంటి నిర్ణయాలు వస్తాయి కోర్టు నుంచి. అందుకని వాళ్ళు చూపించినటువంటి ఆధారాలు హేతుబద్ధంగా లేవు అని కోర్టు ఫీల్ అయింది. అలా అంటే గవర్నమెంట్ వీళ్ళ మీద ఒక రకంగా ఫాల్స్ ఎలిగేషన్స్ చేసింది అనేదే దాని అర్థం. అంటే బలమైన ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారు అనేది ప్రధానంగా ఫీల్ అయింది. కానీ ఆ రోజుల్లో వీళ్ళు బెయిల్ కోసం మూవ్ అయిన ప్రతిసారి బెయిల్ రిజెక్ట్ అవుతూ వచ్చింది. అంటే అది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా న్యాయ వ్యవస్థ మీద అంటే డెఫినెట్గా ఉంది అనేది స్పష్టంగానే అర్థమవుతోంది. ఇప్పుడు రామ జన్మభూమి వ్యవహారంలో వాళ్ళకు అనుకూలంగా జడ్జిమెంట్ చెప్పినటువంటి జడ్జి గారు ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసు. అంటే ప్రభుత్వానికి అనుకూలంగా జడ్జిమెంట్లు ఇచ్చిన వాళ్ళందరూ రాజ్యసభకి వెళ్తారు, లేదంటే ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్గా వెళ్తారు అనేది స్థిరపడిపోయింది ప్రజల మనసుల్లో. ఈ ప్రోగ్రాంలో భాగంగానే కోర్టుకి అంటే ప్రాసిక్యూటర్ ద్వారా ఒక మెసేజ్ వెళుతుంది. వెళ్ళిన తర్వాత వాళ్ళు బెయిల్ రిజెక్ట్ చేస్తారు. అంటే ప్రాసిక్యూటర్ బలంగా మాట్లాడితే జడ్జి గారికి అర్థమైపోతుంది సీన్. అంటే గవర్నమెంటు
ఇతనికి బెయిల్ రావటం పట్ల వ్యతిరేకతతో ఉంది అనేది అర్థమైపోతే కొంచెం అనుకూలంగా వ్యవహరించాలనుకునే జడ్జి గారు అది పక్కన పెట్టేస్తాడు, బెయిల్ రిజెక్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇది జనరల్గా కోర్టుల్లో జరిగేటువంటి ప్రొసీజర్. ఒక్కొక్కసారి జడ్జీలకి చిరాకు అనిపిస్తుంది, ఇది మరీ ఎక్కువ చేస్తున్నారు వీళ్ళు అనిపించినప్పుడు ప్రాసిక్యూషన్ వైపు నుంచి ఎంత బలమైన ఎంత సీరియస్ ఎలిగేషన్స్ బలంగా మాట్లాడినప్పటికీ ఇవేవి కన్సిడరేషన్లోకి తీసుకోవట్లేదు నేను అని చెప్పి బెయిల్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీళ్ళందరికీ మొదట రిజెక్ట్ అయినప్పుడు గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ పనిచేసింది. ఆ తర్వాత రోజుల్లో కోర్టు వీళ్ళని మరీ హెరాస్ చేస్తున్నారు అని అనిపించి బెయిల్స్ ఇచ్చి బయటకు పంపించారు. అయితే గవర్నమెంట్కి కావాల్సింది ఏంటంటే వాళ్ళ మీద కేసులు ఉండటం వాళ్ళ అవసరం. ఇప్పటికీ ఏదో పద్ధతిలో దాన్ని మళ్ళీ కలకచ్చు, ఆ కేసుని మళ్ళీ రీఓపెన్ చేయొచ్చు. మళ్ళీ రీఓపెన్ చేయడానికి స్కోప్ డెఫినెట్గా ఉంది. అయినప్పటికీ ప్రస్తుతానికి ఒక వెసులుబాటు అంటే కోర్టు నుంచి పాజిటివ్, వీళ్ళు అడగకుండా లేకపోతే కేసు ట్రయల్ జరగకుండా ఒక పాజిటివ్ ఒపీనియన్ కోర్టు నుంచి రావటం అనేది వీళ్ళకి ప్రస్తుతానికి ఉపశమనమే. అంటే గతంలో చూసుకున్నట్టయితే సార్, బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా ఢిల్లీని తన గుప్పెట్లో పెట్టుకోవడానికి ఇట్లాంటిది ఒకటి చేశారని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వచ్చాయి. అదే జరిగింది, అదే వాస్తవం, అది వాస్తవం అంటారు. అదే వాస్తవం. ఎవరినైనా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారు ఆ రోజుల్లో, స్కిల్ స్కామ్ అనే పేరుతో. ఆ స్కిల్ స్కామ్ కేసు పెడుతున్నాము అనేది జగన్మోహన్ రెడ్డి సొంత నిర్ణయం కాదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా స్పష్టంగా కేంద్ర హోంశాఖకి ఇలా ఒక కేసు మా దృష్టికి వచ్చింది, ప్రాథమికంగా ఆయనకు వ్యతిరేకంగా మాకు కొన్ని ఆధారాలు దొరికాయి, వాటితో మేము ముందుకు అడుగు వేద్దాం అనుకుంటున్నాము అని ఇంటిమేట్ చేసి వాళ్ళు పచ్చ జెండా ఊపిన తర్వాతే వీళ్ళు ముందుకు కదిలారు. కదిలి అరెస్ట్ జరిగింది. అది చంద్రబాబుకు కూడా తెలుసు. హోంశాఖ, కేంద్ర హోంశాఖ కనుసన్నల్లోనే తన అరెస్టు జరిగింది అనే విషయం చంద్రబాబుకు తెలుసు. తెలిసి ఆయన అప్పటి వరకు బీజేపీకి ప్రేమలేఖలు రాస్తూ ఉన్నాడు. ఆయన మన ప్రేమలేఖలు రిజెక్ట్ అయినాయి అనే విషయం ఆయనకు అరెస్ట్ అయినప్పుడు డౌట్ వచ్చి కొంచెం ఇండియా కూటమి వైపు తిరిగే ప్రయత్నం చేశాడు ఆ రోజుల్లో. మమతా బెనర్జీ గారు వీళ్ళందరూ చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ప్రకటనలు ఇచ్చారు. ఈ లోపు పవన్ కళ్యాణ్ వెళ్ళి, అయ్యా మీరు దయచేసి ఆ విండో మూసేయకండి, ఎన్డీఏ విండో అని చెప్పాడు ఆ రోజు జైలు దగ్గరికి వెళ్ళి. చెప్తే ఆయన మళ్ళీ ఇది వదిలేసి, పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే వెళ్ళాడో ఇమీడియట్గా ఇండియా కూటమి నుంచి ప్రకటనలు ఆగిపోయినాయి. ఆగిపోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి అర్థమైపోయింది ఇతను మళ్ళీ ఎన్డీఏ వైపు టర్న్ అయ్యాడు అని. అలా చంద్రబాబుని తమ కంట్రోల్లో పెట్టుకోవడానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న విన్యాసాలు చూస్తూనే ఉన్నాం కదా మనం. ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని మించిన వ్యవహారాలు నడుపుతున్నాడు. తనని తాను మోర్ హిందూగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి రోజు లడ్డూ తప్ప ఇంకేం మాట్లాడట్లేదు ఆయన. అలాంటి కండిషన్లోకి చంద్రబాబుని తీసుకొచ్చారు, అంత కంట్రోల్లోకి. జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఉన్నాయి, తను కంట్రోల్లోనే ఉంటాడు. పవన్ కళ్యాణ్కి పవర్ కోసం అని చెప్పి వాళ్ళతో టైఅప్లో ఉంటాడు, ఆయన కంట్రోల్లోనే ఉంటాడు. ఇలా ప్రతి రాష్ట్రంలోనూ, తెలంగాణలో అన్ని పార్టీలని కంట్రోల్లోకి తీసుకోవాలి. కాంగ్రెస్ వాళ్ళ కంట్రోల్లోనే నడుస్తోంది ఇప్పుడు ఇక్కడ, లోకల్ కాంగ్రెస్, స్టేట్ కాంగ్రెస్. అలాగే బీఆర్ఎస్ వాళ్ళ కంట్రోల్లోనే నడుస్తుంది ఇప్పటికీ అంటారా సార్? ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎక్కడున్నప్పటికీ ఎవరినైనా సరే వాళ్ళు ఆపరేట్ చేయాలనుకుంటే చేస్తారు. ఈ కేసులు అంటే నేరుగా రేవంత్ రెడ్డి గారితోనే, ఆయన ద్వారానే కేసులు ఇవన్నీ రెచ్చగొట్టి వీళ్ళని కంట్రోల్లోకి తీసుకున్నారు. ఇలాంటి ప్రోగ్రామే వాళ్ళు చాలా బలంగా చేస్తున్నారు ప్రతి చోట. తమిళనాడులో కూడా అదే జరుగుతోంది. అందులో భాగంగా ఆ టైంలో స్కీమ్ చేసి పెట్టినటువంటి కేసు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఆ లిక్కర్ స్కామ్ కేసులో ఆధారాలు అంత బలంగా, అంటే అంత నిర్బంధం ప్రయోగించేంత ఆధారాలు ఉన్నాయని కోర్టు ఫీల్ కాలేదు. కోర్టు ఫీల్ అవ్వలేదు అంటేనే ఇవన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్ వ్యవహారం అనేది అర్థమవుతుంది. అందులో భాగమే ఇప్పుడు కోర్టు నుంచి వచ్చినటువంటి ఉపశమనం. కాబట్టి ప్రజలకు అర్థమైంది, ఇది అయిపోయిందిలే, వీళ్ళు ఇంకో పద్ధతిలో కంట్రోల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళకి కొంత రిలీఫ్ ఇచ్చేటువంటి పద్ధతి. అంటే వాళ్ళు ప్రాసిక్యూషన్ నుంచి కొంచెం లూజ్గా ఉన్నారు, కోర్టు కన్సిడర్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద.
తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.